మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా మనం చూసాం కదా. ముఖ్యంగా అమరావతి పైన శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే, గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో అమరావతిని ఏ రకంగా విధ్వంసం సృష్టించారు కక్ష కట్టి అనేది నిన్న ఆయన మనం చూసాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఏ రకంగా దాన్ని బూడిద పాలు చేశారు. ఇప్పటి వరకు ఏంటి, అమరావతి పూర్తి అయిపోయింది, దేశ చరిత్రలోనే అమరావతి నిలిచిపోయేది అని కూడా చెప్పారు. ఏ రకంగా ధ్వంసం చేశారు, నేను గతంలో ఏ రకంగా దాన్ని నిర్మించాలనుకుంటున్నాను అనేది కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడా చూపించారు. మరి ఏంటి ఇప్పుడు అమరావతి ఈ 5 ఏళ్లలో పూర్తవుతుందా అని అంటే, అమరావతి అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పటి వరకు పూర్తవుతుందో అనేది చెప్పలేమనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి ఏంటి నిజంగా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేయడానికి కారణాలేంటి, ఎందుకు అమరావతి వద్దనుకున్నారు గత ప్రభుత్వం, నిజంగా అమరావతి పూర్తయింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకునే విధంగా ఉండేదా, ఈరోజు ఏపీ రాజధాని ఏదంటే అమరావతి అని ఒక గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేదా, మరి ఎందుకు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోలేదు, ఎందుకు దాన్ని ఈసారి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు, కేవలము చంద్రబాబు నాయుడు పైన కక్షతోటి అమరావతిని నిర్మించలేదా, లేదు అంటే గతంలో వీళ్ళు చెప్పారు మొత్తం ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అమరావతి పేరుతో భూదందా నిర్వహించారు, స్కామ్లు నిర్వహించారని గత ప్రభుత్వం చెప్పారు. సో అందుకు అనుగుణంగానే అక్కడ అమరావతి నిర్మించకుండా గత ప్రభుత్వం చేసింది. సో ఇలాంటి అంశాలన్నీ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణమూర్తి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నుంచి సీనియర్ నాయకులు, ఆయన లైవ్లో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా నారాయణమూర్తి గారు, మీ దగ్గరికి వస్తాము. చూసాం కదా నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశారు, గతంలో మేము ఏ రకంగా నిర్మించాలనుకున్నాము అనేది కూడా చూపించారు, తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా చూపించారు. ఇదంతా కూడా ఒక కక్ష కట్టి ఒక బూడిద పాలు చేశాడు, రాజధానిని లేకుండా చేశాడు అమరావతిని అనే విధంగా నిన్న చూపించే ప్రయత్నం చేశారు. ఏం చెప్తారు దీనికి మీరు? దీంట్లో మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టి చేశారనే దాన్ని ఆయన కక్షపూరితంగా ఆయన మీద చేసిన వ్యాఖ్యలుగా భావించాలి. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అమరావతి వరకు వస్తే మనం అమరావతిలో ఉన్న రైతులకు కానివ్వండి, అమరావతిలో ఉన్న కూలీలకు కానివ్వండి, తూచా తప్పకుండా వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి మనం అందించాల్సినవి కూడా గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో, ప్రామిస్ చేసి వాళ్ళకి ఇవ్వలేకపోయిందో 14-19లో, అంతకంటే మంచిగా మా ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 19-24లో మేము వాళ్ళకి అందించామనేది లెక్కలు చెప్తా ఉన్నాయి, మేము చెప్పడం కాదు. రెండోది, అమరావతిలో నిజంగా చిత్తశుద్ధితో ఆ రోజు అతి విశ్వాసం, అతి ఆర్భాటానికి ఉండకపోయి ఉంటే మరి అమరావతిలో ఏర్పాటు చేసిన ఏవైతే రైతులకు ఇవ్వాల్సిన ఆ ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? అసలు ఫెయిల్ అయింది ఎవరు? ఆ రోజు ఫెయిల్ అయింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇవాళ మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైట్ పేపర్ అని లేదా ఎల్లో పేపర్ అని ఏదో విధంగా మభ్య పెట్టాలి, మేము విఫలమయ్యాము రైతులకి న్యాయం చేయడంలో, అమరావతి కట్టడంలో, ఇవన్నీ అని దాన్ని నుంచి తప్పించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నంగా కనిపించలేదా? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో నేను ఇప్పుడు కడతాను అనేది చెప్పడం మానేసి, నేను ఇంత కట్టాను లేదు ఇప్పుడు కడతాను అనేది చెప్పడం మానేసి మీద అన్నీ చెప్పారు. ఇంత కడతాను, ఈ టైంకి ఇంత కడతాను, ఈ టైంకి ఇంత కడతాను, ఇప్పుడు పూర్తి చేస్తాను అంటే అది కూడా చెప్పారు కదా, నిరంతర ప్రక్రియ ఇది, ఈ లోపు పూర్తి చేస్తామని చెప్పలేదు కదా మీరు. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి ఏదైతే ప్రారంభించారో దాన్ని మీరు ఈరోజు కంటిన్యూ చేసి ఉండింటే అది పూర్తయ్యేది కదా, పూర్తయ్యేది. అదేవిధంగా అదే అమరావతి ఉండింటే ఈరోజు రాష్ట్రానికి ఆదాయం ఎంత వచ్చేదో కూడా వివరించారు కదా. ఇదేనా గాలిలో లెక్కలు చెప్పి గారడీ చేసే కార్యక్రమమే చేశారు తప్ప ఒక నిర్దిష్టంగా ఇంత వస్తుంది, ఇంత కడతాను, ఇంత ఇప్పుడు చేస్తానంటే ఒక టార్గెట్ లేకుండా, దిశానిర్దేశం లేకుండా
చాలా పేలవంగా సాగింది అంటున్నా నేను. ప్రజలు మాట్లాడుకునే మాటలు చెప్తా ఉన్నా నేను ఇవాళ. ఆ రోజు కట్టలేని సిటీలో ఉన్న ఫ్లైఓవర్లు కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా హయాంలో పూర్తి చేసాం. అప్పుడు అసంతృప్తిగా అసంపూర్ణంగా ఉన్న రోడ్లు కానివ్వండి, వాటి లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు ఎంత చేశారో మీకంటే ఎక్కువ చేసాం యాక్చువల్ గా మేము. ఒక నిమిషం అమరావతి వరకు వస్తే అమరావతి వరకు వస్తే మీకంటే ఎక్కువే మేము డెవలప్ చేసాము, మీరేమి చేయలేదు. ఇప్పుడు కూడా పోనీ మేము డెవలప్ చేసాం. ఎందుకు చూపించారు కదా, నిన్న విజువల్ చూసాం నారాయణమూర్తి గారు. నిన్న కాదు నారాయణమూర్తి గారు, రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కాదు నారాయణమూర్తి గారు, నిన్న కొన్ని విజువల్ చూసాం మనం. అంటే మీరు ఆ రోజుల్లో నిర్మించిన అమరావతి తర్వాత ఇప్పుడు మీరున్నప్పుడు ఆ విజువల్ చూస్తే అక్కడంతా పిచ్చి చెట్లు మొలిచిపోయి కొన్ని బిల్డింగ్స్ కుంగిపోయి ఈ రకంగా ఉన్నాయి కదా. అవి మీరు యూజ్ చేసి ఉంటే బాగుండేది కదా. సో ప్రజాధనం ఊరికే వృధా చేశారు కదా మీరు కూడా. మీ కిలోమీడియా కెమెరాలన్నీ పట్టుకెళ్ళి చెట్ల కింద పెడితే చెట్లు కనపడతాయి. కట్టిన బ్యూటిఫికేషన్ చేసిన రిటర్నింగ్ వాళ్ళు కానివ్వండి, కృష్ణానదికి తర్వాత ఫ్లైఓవర్ కానివ్వండి, ఆ రింగ్ రోడ్ బయట నుంచి వెళ్తున్న రింగ్ రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, చూపిస్తే బాగుంటది కదా అన్న. ఆ కెమెరాలు అక్కడ పెట్టరు కదా మీరు. చెట్ల కింద పొట్ల కింద తుప్పల్లోను అక్కడ పెడితే ఏం కనపడుతుంది? అది ఎవరు అడగారండి నారాయణమూర్తి గారు. మీరు రాజధాని పూర్తిగా అది కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు ఈ క్వశ్చన్ చేసేది ఉండేది కాదు కదా. కట్టాము అంటున్నా నేను. అది చూపించరు మీరు. ఎల్లో జర్నలిజం కాకుండా ఒరిజినల్ జర్నలిజం పోతే తెలుస్తుంది. మీరు వెళ్ళండి పోనీ, వాళ్ళు చూపించలేరు. అట్లే మీరు ఎందుకు వెళ్ళరు? మీరు ఎందుకు చూపించరు? అట్లేముండదు, చూపిస్తాం. అట్లేముండదు, వాస్తవాలన్నీ చూపిస్తాం. రైట్, ఆయన ప్రెజెంటేషన్ మీద మాట్లాడుతున్నాం కానీ మీ ప్రెజెంటేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? మీకు బాధ్యత లేదా? ఉంది. అందుకనే మీరేం చేస్తారంటే కాదు నారాయణమూర్తి గారు చూపించాడు. కట్టిన రిటర్నింగ్ వాళ్ళు కానివ్వండి, అసంతృప్తిగా అసంపూర్ణంగా ఉండిపోయిన ఫ్లైఓవర్లు కానివ్వండి, బెంచ్ సర్కిల్ కానివ్వండి, దుర్గుడి దగ్గర కానివ్వండి. నేనేమంటున్నా నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ప్లీజ్. నేనేమంటున్నా, సరే మీరు ఏమి చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారని అంటున్నారు కదా. నేను ఒకటి అడుగుతాను నారాయణమూర్తి గారు, మీరు కూడా నారాయణమూర్తి గారు ప్లీజ్ వినాలి. నారాయణమూర్తి గారు దయచేసి వినండి. ఇప్పుడు వాళ్ళు మేము చేసింది ఏది చూపించట్లేదు అనేది మీరు చెప్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూపించండి. ఎస్, మేము అమరావతి ప్రాంతంలో మేము ఇవి చేసాము, ఇది చేసామని మీరు చూపించండి. రైట్, ఒక్క నిమిషం. చేసింది మేము, ఇవ్వాల్సింది ఇచ్చింది మేము. మీరు పొడి మాటలు చెప్పేసి పోయారు. మేము ఇచ్చాం రైతులకు, మేము న్యాయం చేసాం. అమరావతి రైతులకి మేము చేసాం, రైతు కూలీలకి మేము చేసాం. చేస్తే ఎందుకు రైతులు ఆందోళన చేస్తారు? మీరు చేసి ఉంటే ఈ రోజు అమరావతి రైతులు ఎందుకు రోడ్లపై ఉంటారు ఇన్నేళ్ళు? అది ఆ రోడ్ల మీద ఎందుకున్నారో మీకు తెలీదా? చెప్పండి, మీరే ఎందుకున్నారు? మీరు హానెస్ట్ జర్నలిస్టులు కదా, ఆ ఛానల్ లో కాదు కదా. మీరు తెలీదా ఎందుకు వచ్చారు, ఎవరు చేయించారు మీకు తెలీదా? మీరు చెప్పండి, ఎవరు చేస్తున్నారు మీకు తెలీదా? మేము నిర్మిస్తాం అని చెప్పి కూలదోస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా పొక్కలాన్ని పట్టుకొని వెళ్ళి ఇల్లు కూలదోస్తున్నాడు. ఎమ్మెల్యే డైరెక్ట్ కూర్చొని సీట్లో ఎమోషన్ లో ఏదైనా చిన్న తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు గత ప్రభుత్వంలో కూడా, కాదని నేను. కానీ ఇవాళ ఆర్గనైజ్డ్ గా క్రైమ్ జరుగుతుంది. ఆర్గనైజ్డ్ గా మళ్ళీ మాట్లాడతాం నారాయణమూర్తి గారు. కూలదోస్తున్నారు. నిర్మిస్తాం అని నోటితో మాటలు చెప్తారు కదా నారాయణమూర్తి గారు. అది మాట్లాడదాం. నాశనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ని. అది మాట్లాడదాం. మళ్ళీ అధికారం ఇచ్చారు కదా, ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? రైట్, ఓకే. సాధింపుకి ప్రతీకారం తీసుకోవడానికే ఉపయోగపడుతుంది. కానీ మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే అధికారం ఉందో అది. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికో లేదంటే దేశంలో మిగతా రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ఏదైతే పేరుని పెంచడానికి ఒక నిమిషం నారాయణమూర్తి గారు, ఒక నిమిషం అండి ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారు? నిన్నంతా మనం చూసాము సుదీర్ఘంగా, దాదాపు 1 గంట 2 గంటల పాటు ముఖ్యమంత్రి గారు వివరించారు మొత్తం. ఏంటి, ఏ రకంగా నేను నిర్మించాలనుకున్నాను, సింగపూర్ ప్రతినిధి వచ్చారు, నేను గతంలో నిజాం కాలంలో హైదరాబాద్ అభివృద్ధి అయింది, తర్వాత బ్రిటిష్ సికింద్రాబాద్, తర్వాత సైబరాబాద్ను నేను అభివృద్ధి చేశాను, ఈరోజు సైబరాబాద్ ఏ రకంగా ఉందని. సో నేను అలాంటి విజన్ తోటి ఒక ముందు చూపుతో అమరావతిని నిర్మించే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఈ రకంగా చేశారని చెప్పారు. అందులో వాస్తవం ఉందంటారా? మీరు దాన్ని ఏం చెప్తారు? మరొకటి, సరే ఇంతవరకు నేను పూర్తి చేస్తాము అమరావతి అనేది ఎక్కడ చెప్పలేదు. రాజేష్ గారు, మీకు, నారాయణమూర్తి గారికి, దీపక్ రెడ్డి గారికి, కృష్ణాంజలి గారికి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. నమస్తే అండి.
నేనేమంటున్నా అంటే నారాయణమూర్తి గారిని ఆయన ఎప్పుడు కూడా ఆ, అసభ్యంగా అసహ్యంగా మాట్లాడరు, సంస్కారహీనంగా మాట్లాడు. అవును. కానీ ఆయన నిజాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే వైసీపీలో ఎవరు అట్లా మాట్లాడరులే. యా ఒక వైసీపీ మాట్లాడేవాళ్ళు లేరా? భలేవాడు సార్. కొంతమంది పేర్లు చెప్తాను, ఎంత నీచంగా ఎంత చండాలంగా మాట్లాడుతారు, అది వేరే సంగతి, దాని వల్ల మాట్లాడు. బట్ నారాయణమూర్తి గారి విషయం చెప్తున్నారు. కానీ ఆయన నిజాలను ఒప్పుకోవడానికి ఇప్పటికైనా మారాము, తప్పు జరిగింది, అమరావతి విషయంలో పెద్ద బ్లండర్ జరిగిందని ఒప్పుకోవడానికి ఆయన సిద్ధంగా లేదు. మీరు అమరావతి గురించి అడుగుతుంటే పెళ్లి సర్వలో ఫ్లైఓవర్ గురించి మాట్లాడతారు, మీరు అమరావతిని గురించి మాట్లాడుతుంటే అక్కడెక్కడ రింగ్ రోడ్డు గురించి మాట్లాడతారు, మీరు అమరావతిలో చెట్లు మొలిచిపోయాయి, అక్కడ తుప్పలు మొలిచిపోయాయి అంటే మీ కెమెరాలు అక్కడే కనిపిస్తాయని మారుస్తారు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు 5 సంవత్సరాలు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి రాజేష్ గారు, చెప్పండి ప్లీజ్. చెప్పండి. నేను గత 10 సంవత్సరాల నుంచి టీవీ డిబేట్ లో పాల్గొంటున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, అమరావతి రాజధాని విషయంలో నేను వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇంక్లూడింగ్ ఆయన ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా డిబేట్కి వస్తున్నప్పుడు నేను చెప్పాను, మీరు అమరావతిని మారుస్తారా అంటే ఏం చెప్పారంటే, మార్చే ప్రశ్నే లేదు, మేము అమరావతి అక్కడే నిర్మిస్తాము, చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారు, మేము ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తాము, మీరు ఎవరు ఊహించలేరంత మంచి రాజధాని చెప్పారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఉండాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, హలో, కరెక్టే, మీరు అన్నది కరెక్టే, మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారంటే, అమరావతి రాజధాని ఏదైనా సరే రాష్ట్రం మధ్యలో ఉండాలా, అందరికి అందుబాటులో ఉండాలా, అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. రెండవది, వారి యొక్క ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు చాలా సీనియర్, ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో మీరు అమరావతిని మారుస్తారంటే ఇది. కానీ ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, సరే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రాజధాని అనేది ఈ మధ్యలో ఉండాలి, నాడి మధ్యలో ఉండాలి, సరే బాగుంది అనుకున్నారు, అందరు అనుకున్నారు. కానీ ఈ అమరావతి పేరుతో భూదోపిడీ జరిగింది అనే కదా వీళ్ళ ఆరోపణలు. భూదోపిడీ జరిగింది చేశారు. నేనేమంటున్నా అంటే, భూదోపిడీ జరుగుంటే ఈ 5 సంవత్సరాలు మీరేం చేశారు, ఎవరు భూదోపిడీ చేశారు, ఎవరిని మీరు శిక్షించారు, ఎవరి మీద కేసులు పెట్టారు, వీటికి ఇప్పటి వరకు సమాధానం లేదు. లేదా మేము అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో విడిపోయిన తర్వాత కూడా మేము కొన్ని ఆరోపణలు చేశాము, అక్కడ ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అది ఇదని, దాని మీద దర్యాప్తు జరపని చెప్పాము. తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇవి కేవలం ఆరోపణలుగానే మిగిలిపోయాయి, అందులో నిజం లేదనేది కూడా కొన్ని విషయాలు తేలాయి. కానీ గతంలో రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయలేదా? ఎస్, కొన్ని పొరపాట్లు జరిగాయి. ఒకటి, దానికి పెద్ద హైప్ ఇవ్వడము, చాలా పెద్ద హైప్, ఒక అద్భుతమైన రాజధాని భూతల స్వర్గం చేస్తామని చెప్పడం. రాజధాని నిర్మాణం అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్ ఒక్క రోజులో నిర్మాణం కాలేదు, అనేక సంవత్సరాలు, దశాబ్దాల తర్వాత ఒక అద్భుతమైన అవకాశాలు వచ్చినప్పుడు హైదరాబాద్ నిర్మాణం అయింది. అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా ఏమి లేని బ్యారన్ ల్యాండ్, అది అక్కడ ఏమి నిర్మాణాలు లేవు. ఆ ప్రాంతాన్ని తీసుకున్న తర్వాత అందులో కూడా ఓకే, దాంట్లో పెద్ద కూడా ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు రాజధాని విషయంలో. దానికి అందరూ కట్టుబడి ఉండాలని అందరూ కట్టుబడి ఉన్నారు, మద్దతు ఇచ్చారు. ఆ రాజధాని నేను ఒక అద్భుతమైన రాజధాని, ఇంకేదో విదేశాల పేరు చెప్పడం, అక్కడికి వెళ్ళి చెప్పడం, దీనివల్ల ప్రజల్లో ఒక విపరీతమైన ఆశ పెరిగింది, ఒక ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంది. అందువల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో అమరావతి నిర్మాణం కాలేకపోయినప్పటికీ ప్రజల్లో కొంత అసంతృప్తి, రైతుల్లో రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ రైతులు స్వయంగా చెప్పారు,
మేము అమరావతి రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మా కుటుంబాల భవిష్యత్తు కోసము మేము త్యాగాలు చేశాము. అమరావతి కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అందులో రైతులు, పేదలు, వెనుకబడ్డ వర్గ వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. Okay. కానీ ఆ రైతులందరినీ ఒక కులానికి అంటగట్టారు Right. వైసీపీ ప్రభుత్వము. కొన్ని నిర్మాణాలు జరిగాయి, మంచి నిర్మాణాలు జరిగాయి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఎందుకు మీరు ధ్వంసం చేశారు? నేను ఇప్పుడు కూడా కానీ సిద్ధంగా ఇప్పుడు ఉన్నాను. మళ్ళీ ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి కాదు కదా, ఆంజనేయ రెడ్డి గారు ఇస్తే నేను ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చూస్తే మళ్ళీ మొదటికే వచ్చినట్టు కనపడుతుంది కదా. ఇది ఎప్పటి వరకు పూర్తి చేస్తాము అనేది చెప్పలేము అంటే ఇది ఏంది అసలు, ఇది అవుతుందా లేదా? హలో ఆంజనేయ రెడ్డి గారు నేనేనా? మిమ్మల్ని నేను క్వశ్చన్ వేసాను, మీకు వినపడిందా? మీరు ఎప్పుడు పూర్తవుతుందా అన్నారు, అదే కదా? ఎస్, టైం పడుతుంది, ఏం అనుమానం లేదు. నీకు వెంటనే ఓవర్ నైట్ మొత్తం ఇప్పటికే ఎమ్మెల్సీ క్వార్టర్లు వచ్చాయి, హైకోర్టు నిర్మాణం జరిగింది, జడ్జిల క్వార్టర్లు వచ్చాయి, లేదా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఎంప్లాయీస్ కోసము, సెక్రటరీ ఎంప్లాయీస్ కోసం నిర్మాణం జరిగింది. అవి మధ్యలో ఆగిపోయాయి. అవి తుప్పుపెట్టుకునే పరిస్థితులు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మొదటి నుంచి ప్రారంభించాలి కదా. నేను అనుకునేది ఏంటంటే ఇది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తయ్యారు కదా, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒకటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నిధులు ఇవ్వలేదు అని కేంద్రం మీద కొన్ని మాట్లాడారు. తర్వాత మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్షియల్ అది పొరపాటు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరగలేదు, జరిగాయి. ప్రజల హైకి చూడము. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాని మీద దృష్టి పెట్టారు. ఆయన ఒకటి చాలా అర్థం చేసుకున్నారు, ఇది ఒక రోజులో జరిగేది, ఒక సంవత్సరం జరిగేది కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీన్ని ఒక మంచి రాజధానిగా నిర్మాణం. ఒకటి ఉండదు, 3 రాజధానులు ఏమిటంటే ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. దీపక్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. దీపక్ రెడ్డి గారు ఏంటి ఇప్పుడు మీ ముందున్నది? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మన ముందున్నది టార్గెట్ ఏంటంటే ఒకటి అమరావతి, మరొకటి పోలవరం. సో ఇవి 2 పూర్తి చేయాల్సిందని. సో ఈ అమరావతి పూర్తి చేయాలి, అమరావతి రాజధాని పూర్తి చేయాలి అంటే ఏం చేస్తారు? నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు? విరాళాలుగా సేకరిస్తారా, లేక ఏమన్నా ప్రభుత్వ భూములు, ఆస్తులు ఏమైనా అమ్మి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారా? ఏం చేయబోతున్నారు? ఏంటి మీ ముందున్న ప్లాన్ ఏంటి ప్రభుత్వం ముందు? యాక్చువల్ గా ఇప్పుడు అందరికి నమస్కారం అండి. నమస్తే. నారాయణమూర్తి గారికి మాత్రం శతకోటి నమస్కారాలు. గతంలో నాకు గుర్తుంది, రాజకీయాల్లో ఎవరు చేరకూడదు, ఆ భాష ఏంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మాత్రము నారాయణమూర్తి గారి లాగా మాట్లాడాల్సి వస్తుంది, రాజకీయంలో చేరొద్దు అని చెప్పి తల్లులు పిల్లకాయలకి నేర్పిస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ నేను ఈ సబ్జెక్ట్ లోపలికి వచ్చే ముందు ఒక్కసారి మన వ్యూవర్స్ కి అందరికి చరిత్ర అసలు ఏం జరిగింది, క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి గుర్తు చేస్తే వారికి అర్థమైపోతుంది. దెన్ వి విల్ కమ్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మొదట్లో ఎప్పుడు మనకి రాష్ట్రము విడిపోయి ఎప్పుడు కొత్త క్యాపిటల్ పెట్టాలనుకున్నామో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ లొకేషన్ లో ఉండాలా, 30,000 ఎకరాలు ఉండాలా అని చెప్పి 2 కండిషన్స్ పెట్టినాడు. ఆ 2 కండిషన్స్ ఇది ఫుల్ఫిల్ అవటం జరిగింది. సో అదే విధంగా ఎప్పుడు ఇది డిసైడ్ చేసినారో వారు అసెంబ్లీలో వచ్చి ఇంకా ఈ లొకేషన్ ఫిక్స్ అయిపోయింది కనుక ఇప్పుడు మళ్ళా వేరే దగ్గర అంటే 3 ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టినట్టు అవుద్ది. అందుకని నేను ఇక్కడ అమరావతి ఉండేదానికి స్వాగతిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీలోనే ఒప్పుకొని ఢిల్లీకి పంపించడం జరిగింది. ఇది బేసిక్ ఫ్యాక్ట్స్. సో ఇది అయిపోయిన తర్వాత కొన్ని నెలలకి వైసీపీ పార్టీ కుట్రలు మొదలు పెట్టినారు. నందిగాం సురేష్ పోయి కాల్చిన ఇన్సిడెంట్ మనకు తెలుసు. అక్కడ నుంచి నందిగాం సురేష్ కాల్చిన ఇన్సిడెంట్ ఒక ఆర్సనిస్ట్ నుంచి ఏ స్థాయిగా పొలిటికల్ గా ఎదిగినాడో మనం అందరం చూసాం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు ప్రతి ఊరు అక్కడ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రలో తెలుగుదేశం వాళ్ళు మా మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు, మేము గెలిస్తే ఇక్కడ నుంచి అమరావతిని ఎత్తేస్తామని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మేము అమరావతిని ఎత్తేయము, ఇక్కడే ఉంటది, దయచేసి మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ చెప్పింది నమ్మొద్దు అని చెప్పి ఊరు చెప్పుకుంటా ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటా పోయినారు. సో ప్రజల్ని నమ్మించినారు, అక్కడే పెడతాము, అక్కడే కంటిన్యూ చేస్తామని చెప్పి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నప్పుడు
అందరూ వాళ్ళ ముఖ్యమైన నాయకులందరూ మంత్రులందరూ వచ్చి వన్ ఆఫ్టర్ ద అదర్ మీడియా ముందు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, సో రాజధాని ఇక్కడే ఉంటది అని చెప్పి మీడియా ముందే మాట్లాడింది మనం అందరం చూసాం. సో తర్వాత అధికారంలోకి రాగానే 2019లో ఫస్ట్ పని ప్రజావేదిక కూల్చేశారు. మొదటి వారం రోజుల్లోనే అక్కడ పనులన్నీ ఆపేశారు. దీపక్ రెడ్డి గారు ఇక్కడ అంతా బాగుంది. దీపక్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఒకటి మేము అమరావతి, దీపక్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఇంకొక 2 మాటలు వింటే ప్రజలకి క్రొనాలజీ అర్థం అయిపోద్ది. సో అక్కడ ఈ పనులు ఆపటమే కాదు, ఆ కాంట్రాక్టర్ల దగ్గర పెట్టుకున్న మెటీరియల్ ఇసుక, కంకర, ఇంకా వేరే మెటీరియల్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినారు వీళ్ళు. అంటే ఈ ప్రాజెక్ట్ ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో లేకపోతే ఆ విధంగా రా మెటీరియల్ కూడా దొంగిలించుకొని పోయే పరిస్థితి ఉండదు. ఇదంతా అయిపోయిన తర్వాత కౌన్సిల్లో నేను ప్రశ్న అడిగినాను. అప్పుడు బొత్స ఉండేడు మంత్రిగా, మీరు అమరావతిని నుంచి ఎత్తేసే ప్లాన్ మీకు ఏమన్నా ఉందా అని. ఎందుకంటే 5-6 నెలలు ఏం పని జరగలేదు కనుక మేము ఎత్తేయటం లేదు, ఇక్కడే ఉంటది అని చెప్పి ఇన్ రైటింగ్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వటం జరిగింది. అదే అసెంబ్లీలో ఎందుకు మీరు మా మీద ఎట్లా మేము పని చేయము అని అంటుండారు, మీరు అమరావతి ఇక్కడే ఉంటది కదా, మేము ఎత్తేస్తామని అనలేదు కదా అనే వర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కరెక్టే. మీరు అన్నది కరెక్టే. కానీ మీరు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆరోపణ ఏంటి అంటే, ఈ అమరావతి పేరుతో దేశంలో ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలో అతిపెద్ద భూదోపిడీ జరిగిందంటే అమరావతి. పేదలకు అన్యాయం జరిగింది. కొంతమంది టీడీపీ నేతలంతా కూడా ఇక్కడంతా కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు, కబ్జాలకు పాల్పడ్డాడు, ఈ రకమైన కామెంట్స్ వచ్చాయి కదా. అందుకే కదా దాన్ని మార్చాల్సి వచ్చింది. ఇట్లా అన్యాయం చేశారు, మీరు రాజధాని భూముల ఇలాంటి కామెంట్స్ వచ్చాయి కదా. రాజుగారు మీరు అద్భుతమైన ప్రశ్నలు లేవనెత్తినారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి, ఎందుకంటే అట్లా కానర్ చేస్తే. కానీ మీరు చూస్తే క్లియర్ కట్ ఇట్లాంటి ఆరోపణలు వైసీపీ చేసినప్పుడల్లా ఫస్ట్ కమ్మోళ్ళ చేతుల్లో ఉంది అని అన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరిగింది, ఏ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఎంతెంత భూములు ఉన్నాయి అని చెప్పి. ఇన్ఫాక్ట్ కమ్మ కులస్తులు దాదాపు 3rd or 4th ప్లేస్ లో ఉండేది. సో వాళ్ళు చెప్పిన ఆ ఆరోపణ కూడా తప్పు అని చెప్పి రుజువైంది. ఏదో అంతా టీడీపీ వాళ్ళు లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు అని అన్నారు. తర్వాత క్లియర్ గా ఏ ఎకరాలు ఏ కులానికి ఎవరెవరి దగ్గర ఉన్నాయో అని చెప్పి బ్రేకప్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఎక్కువ ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళ చేతుల్లోనే చిన్న ఎక్స్టెంట్స్ ఉన్నాయి. ఎక్స్టెంట్ వైజ్ బ్రేకప్ చేసి అది కూడా ఇవ్వటం జరిగింది. అంటే 1 ఎకరా లోపల ఎన్ని ఉన్నాయి, మెజారిటీ ఉండేది 1 ఎకరా లోపల, బిలో 5 ఎకరాల లోపల వాళ్ళే, దానిపైన ఉండే వాళ్ళు చాలా తక్కువ. సో ఇట్లా మేము వాస్తవాలన్నీ చెప్పుకుంటా వచ్చినాం. కానీ ఏదైనా కానీ ఒకటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు తెలుగుదేశమో వైసీపీనో కాదు ఇది చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రజలకి ఒక నమ్మకము ప్రభుత్వం పైన ఉంటది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటది. సో ఈ ప్రభుత్వము టేకప్ చేసిన ప్రాజెక్ట్ గనక అక్కడ రైతులు వాళ్ళ భూమి త్యాగం చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్ ఫార్మేషన్స్ అన్ని అయిపోయినట్టు మనకు క్లియర్ గా కనపడతా ఉంది కదా. అంటే తిరిగి ఇప్పుడు వ్యవసాయం కూడా చేసుకోలేని పరిస్థితి. రోడ్ ఫార్మేషన్స్ చేసి సగంలో ఆపేస్తే వాళ్ళకి ఎప్పుడు వస్తుంది బెనిఫిట్? ఇదంతా డెవలప్మెంట్ అయ్యి వాళ్ళ వాటా వాళ్ళకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు అమ్ముకోను డెవలప్మెంట్ కు ఇచ్చిన తర్వాతనే కదా వాళ్ళకి బెనిఫిట్ వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఒక సైడ్ అగ్రికల్చర్ చేసుకోలేరు, మరొక సైడ్ కమర్షియల్ గా బెనిఫిట్ పొందలేరు. ఎటు కాకుండా వాళ్ళని మాట ఇచ్చి మధ్యలో దాదాపు అన్ని వేల కుటుంబాలని రోడ్డు పైకి లాగటము ప్రభుత్వం ధర్మంగా చేస్తుందా అనేది ఆ కాన్షియస్ వాళ్ళకి ఉండాలా, అది వాళ్ళ దగ్గర లేదు. అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చూపించిన మన ప్రెస్ మీట్ లో క్లియర్ గా ప్లానింగ్ ఏంది, ఇప్పుడు కరెంట్ 2019 పరిస్థితి ఎట్లా ఉండింది వర్క్ జరుగుతా ఉన్నప్పుడు, అండ్ ఇప్పుడు పరిస్థితి ఎట్టుంది కంపారిజన్ క్లియర్ గా చూపించినారు కదండి. అంటే యాజ్ ఇస్ వేర్ ఇస్ అప్పుడు వదిలేశారు అని చెప్పి మన కంటికి కనపడతా ఉంది కదండి. నేను అసెంబ్లీకి పోతున్నాను కదా, దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్రోచ్ రోడ్ లో ఒక చిన్న కల్వర్ట్ కూడా కట్టలేదండి, నీళ్లు నిలిగిపోతే. నారాయణమూర్తి గారు అదే అంటున్నారండి, నారాయణమూర్తి గారు అదే అన్నారు. మీరు వాళ్ళు కొన్ని డిబేట్ చేసుకోదలుచుకోలేదు, సత్యాలు మాట్లాడితే మనం డిబేట్ చేయలేము, వాళ్ళతో మనం డిబేట్ చేయలేము. వాళ్ళ టైం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయాలా. అందుకని నేను కాంట్రాడిక్ట్ చెయ్యను.
ఎందుకంటే దేర్ ఇస్ నో పాయింట్. నిన్న ఎందుకంటే మనకి చూపి- 1-2% నీతివంతంగా ధర్మంగా మాట్లాడలేదు. నిన్న చూపించిన దాంట్లో ఫ్రీగా ఆయన ఏమన్నా మాట్లాడుకోండి, మొత్తం అయిపోయిందని కూడా చెప్పనండి, మనం అనేవి అనలేము. ఫ్రీ. Okay. బట్ Yes. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఒక్క ఇటుక రాయ కూడా 5 సంవత్సరాల్లో వీళ్ళు అమరావతి రీజన్ లో ఆ మెయిన్ ఏరియాలో వేయలేదు. ఇది నగ్న సత్యం అని చెప్పి మనకు కనపడతా ఉంది. రైట్. ఒక నిమిషం. కృష్ణాంజలి గారు, గుడ్ మార్నింగ్ అండి. కృష్ణాంజలి గారు, నిన్న ముఖ్యమంత్రి గారు చూసాం కదా మొత్తం ప్రెజెంటేషన్ ఎలా ఉంది అనేది. జగన్ అధికారంలోకి వచ్చాక మొత్తం విధ్వంసం చేశారు, గత ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఇది ఎప్పుడు అవుతుందో చెప్పలేమనే విధంగా చెప్పారు. చేస్తాము కానీ ఈ నిరంతర ప్రక్రియ అనే విధంగా చెప్పారు. ఏంటి ఇది, దీన్ని అమరావతిని బంగారం చేస్తామంటున్నారు. సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా కృష్ణాంజలి గారు? రాజేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఇద్దరు వాదనలో అధికార పక్షంలో ఉండేటువంటి ఇద్దరు వాదనలు అంటే తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు వాదనలో వాళ్ళు చెప్పారు. ఒకటి ఏమిటంటే నారాయణమూర్తి గారు వాదన కానివ్వండి, ఈ రోజున సాక్షి పేపర్లో హెడ్లైన్స్ లో వచ్చినటువంటిది కూడా ఏంటి అని అంటే, బాబు భూదోపిడి ఖజానా అమరావతి, ఈ ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు చేసిందని ఈ రోజు కూడా వేశారు వాళ్ళు. అవును. నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మీరు 5 ఏళ్ల పాటు పరిపాలన చేశారు, అనేకమైనటువంటి ఇన్సైడ్ ట్రేడింగు, అదే విధంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుల మీద కేసులు, చంద్రబాబు నాయుడు మీద కేసులు, అదే విధంగా నారాయణ మీద కేసులు, మంత్రి నారాయణ మీద పెట్టారు. ఇవన్నీ కూడా ఏం తేల్చలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ మాట్లాడటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతిని గొంతు నులిమి చంపేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయం రాష్ట్ర ప్రజలు కూడా గమనించారు. రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పులో ఈ అంశం కూడా దాగి ఉంది. అందుకనే వాళ్ళకి 151 నుంచి 11 సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా దీపక్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ క్రోనాలజీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒకసారి ఈ డిబేట్ లో చెప్పడం కూడా మంచిదే, తప్పేం లేదు. ఆయన సమయంలోనే తక్కువ సమయంలో చెప్పారు. నేనేమంటాను అంటే, చంద్రబాబు నాయుడు 1.5 గంటల పాటు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది ఇవన్నీ ఓకే. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేయాలనుకుంటున్నాడు అమరావతి విషయం? ఇది నిరంతర ప్రక్రియ అనేటువంటి విషయాన్ని చెప్పారు. నిరంతర ప్రక్రియ అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్ర విభజన జరిగిపోయింది. 10 ఏళ్లలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు కలిసి పోట్లాడుకున్నారు, తిట్టుకున్నారు, అన్ని చేశారు, అయిపోయినాయి. మరి ఒక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అతను రాజకీయ పరమైనటువంటి ఎజెండాతో అమరావతిని గొంతు నులిమి చేసేటువంటి ప్రయత్నం చేశారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారు. నెక్స్ట్ 5 ఏళ్లకే చంద్రబాబు నాయుడు కను బీజేపీకి జనసేనకి ఇచ్చినటువంటి పీరియడ్ 5 ఏళ్ల పీరియడే. ఈ 5 ఏళ్లలో అమరావతి విషయంలో ఏం చేస్తారు? మీకు ఒక ప్రణాళిక ఉందా? ఇది లేకుండా నిరంతర ప్రక్రియ అంటే, నేను జీవితకాలం అంతా పనిచేయటానికి ఏమన్నా మీరేమన్నా జీవితకాలం ఏమన్నా రాజులా? కాదు కదా. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉంటారు. ఈ 5 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పాలి. ఈ దూరదృష్టి, ఈ విధమైనటువంటి దృష్టి కోణము, భవిష్యత్తు ప్రణాళిక మిస్ అయింది నిన్న వైట్ పేపర్ లో. కరెక్టే. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే కృష్ణాంజలి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు కాబట్టి మనకు కనీసం చెప్పుకోవడానికి అమరావతి లేదు, ఏమీ లేదనే ప్రజలు ఈరోజు తీర్పిచ్చారు. సో ఇప్పుడన్నా ప్రజలు సరే ఈ మనకి 5 ఏళ్ల లోపల అమరావతి పూర్తయితే రేపు చెప్పుకోవచ్చు అనుకున్నారు. కానీ మళ్ళీ నిన్నటి కామెంట్స్ తోటి అది ఏంటిది మళ్ళీ అంటే రాబోయే రోజుల్లో కూడా మనకి ఇది అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా, ఉండదా? నిరంతర ప్రక్రియ అంటే దాని టైం బౌండ్ అనేది పెట్టుకోవాలి కదా. ఇంతవరకు పూర్తి చేస్తాము, ఇది టైం బౌండ్ కాదండి. టైం బౌండ్ విషయాన్ని పక్కన పెడదాం. నిధులు, అసలు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అభ్యంతరకరం. ఏమిటంటే, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తారట. ఏమేమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా ఈ రాష్ట్ర రాజధాని విషయంలో మన రాష్ట్ర విభజన తర్వాత మన హక్కుగా రావాల్సినటువంటి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధుల విషయంలో కేంద్రాన్ని అడగటం మానేసి, తెచ్చుకుంటామనేటువంటి విషయాన్ని చెప్పటం మానేసి, విరాళాలు తెచ్చుకుంటాము, అడుక్కుంటాము, ఈ అడుక్కొని ఇడుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత అమరావతి ఏం చిన్న ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు, మీరు చౌదరి గారు, మీరు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీపక్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయాలు కూడా రాష్ట్ర ప్రజలకు చాలా ఉన్నాయి. మీరు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ప్రశ్నలు మాత్రమే లేవనెత్తుతాను. ఎందుకంటే గంటలు
చంద్రబాబు నాయుడు నేను చెప్పేశాడు కదా, గంటలు గంటలు కాదు చెప్పాడు. కాదు కృష్ణాంజలి గారు నేనేమంటానంటే, నిన్న కాదు కృష్ణాంజలి గారు పరిష్కారం కావాలి అంటున్నాను. నిన్న ఈవెన్ తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా అన్నారు. ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు చాలా బలవంతుడు, ఇప్పుడు ఎన్డీఏలో ఇప్పుడు ఆయన చాలా బలంగా ఉన్నారు, ఏం చెప్పినా నడుస్తుంది అనేది. సో నేనేమంటా, ఈరోజు బాబు అవసరము, చంద్రబాబు గారు అవసరం ఈరోజు ఎన్డీఏతో ఉంది కాబట్టి ఖచ్చితంగా నిధులు తెచ్చుకుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కదా కేంద్రం నుంచి గట్టిగా అడిగితే. ఖచ్చితంగా వస్తాయండి, గట్టిగా అడగక్కర్లేదండి. అసలు అడిగితే ఇవ్వకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అడిగితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అడుగుతారా లేదనేటువంటి విషయాన్ని నిన్న చెప్తే బాగుండేది. అడుగుతాము, తీసుకొస్తాము, మనకు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే బాగుండేది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక బ్లెండర్ మిస్టేక్, అది వాస్తవమే కాదనటం లేదు. 8,000 ఎకరాలు అక్కడ అభివృద్ధి చెందినటువంటి భూమి ఉండేటువంటి మాట వాస్తవం. 8,400 ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడు నువ్వు అంతా అమరావతిని డెవలప్ చేసిన తర్వాత, మొత్తము ప్రజలకు రైతులకు ఇవ్వాల్సినటువంటి భూములు ఇచ్చేసిన తర్వాత, సామాజిక అవసరాలకు వినియోగించిన తర్వాత, పరిపాలనా భవనాలు అన్ని నిర్మాణం అయిపోయిన తర్వాత నీ దగ్గర డెవలప్మెంట్. ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ అట. 8-10 ఏళ్ళు 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత నీకు 8,000 ఎకరాలు నీ చేతిలో ఉంటది. అప్పుడు అమ్మితే నీకు డబ్బు, అప్పటికి 20 కోట్ల రూపాయలు ఉంటుంది ఎకరం భూమి అనట. ఎప్పుడు ఇది? నువ్వు దీంతోనా నువ్వు అంటే, ఇదిగో పిల్లలకి చందమామను చూపించి గోరు ముద్దలు తినిపించినట్టుంది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలో. నేను ఎందుకు ఒకటే అంటే, చంద్రబాబు నాయుడు విజన్ మీద ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమరావతి, పోలవరం ప్రాధాన్యత ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకో ఈ విషయంలో అసలు విషయాన్ని మరుగున పరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రాన్ని మనకు హక్కుగా రావాల్సినటువంటి వాటిని అడగటంలో భయపడుతున్నాడు అనేటువంటిది నాకు అర్థమవుతున్నటువంటి అంశం. ఆయన తీసుకున్నటువంటి 2 కీలకమైనటువంటి అంశాలు, పోలవరం పూర్తి అవ్వాలన్నా, అమరావతి పూర్తి అవ్వాలన్నా, అమరావతికి పరిపాలనా భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణానికి అవసరమైతే 48,000 కోట్లు గతంలో వేసినటువంటి అంచనా, వీటిని 5 పైసలతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి రాజధాని నిర్మాణానికి అనేటువంటిది రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. అది 2018లో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వమేనా మీరు మాకు మట్టి నీళ్ళు ఇచ్చారని ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజున బాధపడ్డాడు. ఈ రోజున మళ్ళీ బీజేపీతో కలిశారు, బానే ఉంది, ఓకే, మేము తప్పనటం లేదు కూడా. భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి, ఒకవైపున బీహార్ వాళ్ళు నితీష్ కుమార్ వాళ్ళు మాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు, వాళ్ళు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మనం ప్రత్యేక హోదా అసలు అడగట్లేదు. దాని సంగతి దాన్ని మర్చిపోయారు కదా, దాన్ని మర్చిపోయారు కదా. అసలు మర్చిపోవటం కదా, మర్చిపోయేటట్టు కూడా చేస్తున్నారు, అది వేరే విషయం. నువ్వు ఫస్ట్ ఈ 2 ప్రాధాన్యత అంటున్నారు. ఇప్పుడు అమరావతి గురించే మన డిబేట్ కాబట్టి, అమరావతి పరిపాలనా భవనాలకు అవసరమైనటువంటి నిర్మాణానికి నిధుల విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు వైట్ పేపర్ లో చెప్పారు, కేవలము 1,500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అమరావతికి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి మిగతా విషయాల్లో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏ విధంగా తీసుకొస్తారు? కనీసం అడుగుతామన్న మాట కూడా చంద్రబాబు నాయుడు నోటి నుంచి రావటం లేదంటే ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఒకటి మీరు అన్నట్లు విరాళాలు సేకరిస్తారు, లేదంటే ఆస్తులు ఏమన్నా అమ్ము రాజధాని పూర్తి చేస్తారేమో. అడుక్కొని మనం చేయడానికి ఏమైనా కుటుంబం అండి, లేకపోతే ఇల్లు అండి, అడుక్కోనో లేకపోతే విరాళాలు సేకరణ చేయడానికి అతి పెద్ద ప్రాజెక్ట్ అండి అది. నువ్వు విరాళాలు అంటే ఇద్దరు పోనీ విరాళాలతో కడతావు, లేక చంద్రబాబు నాయుడు చతురుడు బాగా కడతాడు. 2014 నుంచి 19 వరకు కట్టలేకపోయి ఆ రోజు నరేంద్ర మోడీ మట్టి నీళ్ళు ఇచ్చాడు, ఎందుకు పోరాటం చేద్దాం, ఆ రోజే కట్టొచ్చుగా. మీ ప్రాజెక్ట్ మీకు ఇప్పుడైనా సరే నేను ఒకటి అడుగుతాను, దీపక్ రెడ్డి గారు స్పష్టం చేయమనండి, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొద్దు, మేము ఈ ప్రాజెక్ట్ ఒక పాయింట్ చెప్పండి, మీ మాటలు బట్టి విరాళాలు తీసుకొచ్చి కడతా చెప్పానండి. చెప్పానండి కృష్ణాంజలి గారు 5 ఏళ్ళు ఎంత పూర్తి చేస్తారు? మొత్తం పూర్తి చేయాలని నేను అడగను. మీరు చెప్పే మాటలు బట్టి చూస్తే ఇప్పుడు కేంద్రాన్ని ఏమో అడగట్లేదు అంటున్నారు, విరాళాలు అంటారు, ఎక్కడ సాధ్యమవుతుంది అంటున్నారు. అంటే సో ఇది చూస్తుంటే కూడా ఇక్కడ కూడా పూర్తి కాదంటారు. ప్రాజెక్ట్ అండి ఇది. మీకు చిన్న పిల్లలకి చందమామను చూపించి గోరు ముద్దలు పెట్టినటువంటి చందంగా ఉంది నిన్న చంద్రబాబు నాయుడు వైట్ పేపరు. ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడు వైఖరి ప్రకారంగా అయితే నరేంద్ర మోడీని ఒక్క మాట అడిగేటువంటి పరిస్థితుల్లో లేకపోతే ఈ 5 ఏళ్లు మాటలతో కాలయాపన చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వ వైఖరి ఉంది. కాదండి కృష్ణాంజలి, అట్లా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ లో కూడా ఉన్నారు బీజేపీ
ఎమ్మెల్యేలు ఉన్నారు, సో ఇటు టీడీపీ ఎంపీలు ఏమో కేంద్ర కేబినెట్ లో ఉన్నారు, ఒత్తిడి చేస్తారేమో, తీసుకురావచ్చు ఏమో. చెప్తున్న ప్రకారంగా డబ్బులు ఇచ్చిన సర్కార్ ఇది. ఎలా వస్తాయి నిధులు? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, మనకు హక్కు ఇది. పోలవరానికి పునరావాస ప్యాకేజీ రావాలి, మనకు హక్కు. అమరావతి నిర్మాణానికి నిధులు రావాలి, మన హక్కు. దీన్ని అడుగుతామనే మాట కూడా అంటే అనుమానంగా ఉంది. మీరు అన్నదైతే ఒక పాయింట్ ఏంటంటే, నిన్నంతా బాగుంది, మనము దీన్ని పూర్తి చేయాలంటే ఏ రకంగా మనం నిధులు సేకరిస్తాము, కేంద్రం నుంచి ఏ రకంగా తెచ్చుకుంటాము అనేది చెప్పి ఉంటే బాగుంటుంది. అడుగుతాం లేదు ఆంజనేయ రెడ్డి గారు. వాస్తవం మీకు కూడా బాధ్యత ఉందండి ఆంజనేయ రెడ్డి గారు. ఇప్పుడు మీరు కేంద్రంలో మూడోసారి అధికారంలో ఉన్నారు, రాష్ట్ర రాజధానికి నిధులు రావాలి, ఆ విధంగా ప్రెజర్ పెట్టాలి. రాజేష్ గారు, కృష్ణాంజనేయులు గారు అదేమంటారంటే ఇంగ్లీష్ లో సీక్ అంటారు, ఏది మంచి జరగదు, ఏం ఉండదు, ఇది అనుమానం. మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను, మంచి జరగదని పొరపాటున కూడా అన్నాడు. ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, ఆంజనేయ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఆపాదించొద్దు. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషము. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, నేను నారాయణమూర్తి గారి దగ్గరికి మీ దగ్గరికి వస్తాను. నారాయణమూర్తి గారు, మీరు సమర్థిస్తున్నారా కృష్ణాంజనేయులు గారి కామెంట్స్ ని? ఇది ఇక్కడ కూడా కష్టమే, నిధులు సేకరించడం కాదు డిమాండ్. సమర్థించనా అనేది ఇక్కడ అప్పుడు నేను ఒకటే చెప్పా, ఒక టైం పాస్ చేసిన బురద జల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, తప్పించుకునే కార్యక్రమమే చేశారు, తప్పించుకుని పారిపోయే కార్యక్రమం చేశారు తప్ప కన్స్ట్రక్టివ్ గా ఏపీ బ్రాండ్ ని బిల్డ్ చేసే కార్యక్రమం మీరు చేయలేదు. మీరేం చేశారు? బ్రాండ్ ని డ్యామేజ్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డ్. అసలు డ్యామేజ్ కానీ మీరు పారిపోయే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ ఇద్దరు కూడా పారిపోయే కార్యక్రమం చేస్తానే ఉన్నారు, ప్రయత్నించారే తప్ప వీళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారే తప్ప ఈ టైంలో ఇంత చేస్తానని చెప్పేసి కరాఖండిగా చెప్పలేని అసమర్థతగా కనపడ్డది నిన్న అని మాత్రం కనపడతా ఉంది. ఇంకో విషయం చెప్తా, పోలవరంలో కూడా ఇదే తప్పు జరిగింది. పోలవరంలో ఇది చేస్తాను, ఇది పోయింది, ఇది ఉంటది, ఇంత కాలంలో నేను నిలుస్తాను, ఇంత కాలంలో నేను ఎడం కాలం నుంచి విశాఖపట్నాన్ని నీళ్లు పంపిస్తాను, ఎడం కాలం అలాగే పడింది కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తప్పిన ఎడం కాలం, అదే రాజశేఖర రెడ్డి గారు తప్పిన కుడి కాలం నుంచి నదులు అనుసంధానం చెప్పేసి గోదావరి నుంచి కృష్ణా నీళ్లు పంపించి ఇవాళ ఎడవ కాలం అలా వదిలేశారు. ఎడవ కాలం అని పూర్తి చేస్తానని కూడా చెప్పలేని అసమర్థంగా సాగింది తప్ప ఏది పోలవరం వైట్ పేపర్ కూడా సేమ్ అదే విధంగా కట్టండి. సమయం ఉంది, టైం ఉంది. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, నేనేమంటాను ఒక ప్లీజ్ నారాయణమూర్తి గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు సరే, ఇప్పుడు నేనేమంటున్నా నారాయణమూర్తి గారు, కడతానంలో కానీ చేయడంలో కానీ నిజాయితీ లోపిస్తుంది, అది చూసుకోండి అని నేను అంటా ఉన్నా. సరే ఓకే ఆంజనేయ వైట్ పేపర్ అంటే ఏందో తెలుసు, అడగండి ఆయన ముందు. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు వెయిట్ చేయండి. ఆంజనేయ రెడ్డి గారు రాజేష్ గారు చెప్పండి. నాకు నారాయణమూర్తి గారు ఏపీ బ్రాండ్ గురించి మాట్లాడుతుంటే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థం కావాలి. ఎందుకంటే లిక్కర్ లో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చిన వాళ్ళు ఏపీ బ్రాండ్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకటి. రెండోది, వైట్ పేపర్ అంటే ఏమిటి రాజేష్ గారు? వైట్ పేపర్ అంటే భవిష్యత్తులో ఏం చేస్తామని వైట్ పేపర్ లో చెప్పరు. అప్పటి వరకు ఏం జరిగింది, అప్పటి వరకు జరిగిన చరిత్ర ఏమిటి, అప్పటి వరకు జరిగిన నిధులు ఏమిటి, అప్పటి వరకు జరిగిన దుర్మార్గాలు ఏమిటి, అప్పటి వరకు ప్రభుత్వం ఏమి చేసింది, ఇది వైట్ పేపర్ అంటే. కరెక్ట్. కాదు, మీరేం చేస్తారనేది చెప్పాలి కదా ఆంజనేయ రెడ్డి గారు. సరే, గతంలో నేనేమంటున్నా, గతంలో ప్లీజ్ ఒక నిమిషం నారాయణమూర్తి గారు దయచేసి ప్లీజ్. నారాయణమూర్తి గారు నేనేం చెప్పండి.
ఒక్క నిమిషం అబ్బా, అరే మీ టైం అయిపోయింది, ఇంకా మీరు మాట్లాడుతుంటారు. 11కి వచ్చారు, ఇంకా ఆగండి, ఇట్లే మాట్లాడి 11కి వచ్చారు మీరు. దయచేసి ఆగండి, నేను మాట్లాడతాను. నేనేమంటున్నా అంటే రాజేష్, నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు రాష్ట్రాన్ని మేము అన్ని విధాలు ఆదుకుంటామని. ఒక ప్రణాళిక తయారు చేసుకుని కేంద్రం ముందు పెడతారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవపూర్వమైన నాయకుడు, పరిపాలనకు రాజకీయ అనుభవం ఉండేవి. ఏ విధంగా ప్రభుత్వాన్ని కాన్ఫిడెన్స్ కి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఒప్పించి నిధులు తీసుకుని గతాన్ని వదిలేసేయండి. గత అమరావతిలో ఏం జరిగింది, లేదా పోలవరంలో ఏం జరిగింది అనేది వదిలేసేయండి. గతంలో వెళ్తూ ఉంటే అనేక సమస్యలు వస్తాయి, అనేక చర్చించుకోవాల్సి వస్తుంది. కానీ ముందు చూపు మరి ఏం చేయాలి? ఒకసారి సార్ ప్లీజ్, నేనేమంటున్నా అంటే శ్వేతపత్రం అనేది ఏం జరిగిందని చెప్పేది, తర్వాత ఏం చేస్తాం అనేది సందర్భం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే దానికి ఒక టెండర్లు పిలుస్తారండి, దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాని ప్రకారం నిధులు రిలీజ్ చేస్తుంటారు. ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, లేదా ఒక సివిల్ వర్క్ జరుగుతుంటుంది, బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వంది. కానీ ఇది అది కాదు కదా. రాజధాని అంటే అనేక అంశాలు వస్తాయి, సెక్రటరియట్ బిల్డింగ్, జడ్జెస్ బిల్డింగ్స్, లేదా ఎంప్లాయీస్ బిల్డింగ్స్, రోడ్ల నిర్మాణము, మిగతా అనేక. దయచేసి ఒక పాయింట్ ఆంజనేయ రెడ్డి గారు, మీరు కూడా నేను అది పాయింట్ ఏంటంటే అమరావతి చేయలేదు గత ప్రభుత్వం, మీరే విధ్వంసం సృష్టించి అయిపోయింది, అది అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు, వాళ్ళని కూర్చోబెట్టారు, మీకు అధికారం ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే నేను అమరావతిని మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తాం, ఈ రకం నిధులు వస్తాయి, ఇది కదా ప్రజలకు చెప్పాల్సింది. గతంలో ఆయన అది చేశారు, గతంలో ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? వాళ్ళు చేయలేదు కాబట్టే కదా మీకు ఇచ్చింది. అదే చెప్పేది నేను సార్, నేను ఈ ప్రభుత్వానికి కూడా ఏం చెప్తున్నానంటే వాడిని చేయలేదు, ఇది చేయలేదు, ఇవన్నీ కూడా అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయినాయి, మంచి మెజారిటీ ఇచ్చారు, వైసీపీని ఎక్కడ కూర్చొని పెట్టారు వారు దుర్మార్గాలందరూ కూడా. మీకు కూడా బాధ్యత ఉంది అక్కడ, చంద్రబాబు నాయుడు కాదు, ఈవెన్ రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా బాధ్యత ఉంది. అమరావతి పైన కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత సార్. నేను చెప్తున్నాను, ఈ రోజు కేంద్రం దగ్గర పెద్ద నిధులు ఉన్నాయి. మనం చూసాము, జిఎస్టీ పేరుతోటి ఒక నెలలో 1,80,000 కోట్ల రూపాయలు కేంద్రానికి వస్తున్నాయి, సఫిషియెంట్ ఫండ్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రం కట్టుబడి ఉంది, రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞులు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలరు, సరైన ప్రణాళిక వారి ముందు పెట్టగలరు. ఇప్పుడు నేను ఒక్క నిమిషం, 2014 నుంచి 19 వరకు కట్టిందే కదా ఇప్పుడుండే రాజధాని. ఈ వైసీపీ ఒక విచిత్రాయంగా పెట్టిందా? ఆయన చంద్రబాబు నాయుడు గారు కట్టిందే కదా. గతం ఎన్ని లోపాలు ఉన్నా లేదా ఏ ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆయనే కదా. అది తాత్కాలికమా ఇంకేదా? అక్కడే మనకి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడిపారు కదా, ఆ సెక్రటరీ నడిపారు కదా, అసెంబ్లీలోనే సెషన్స్ పెట్టారు కదా, అక్కడే ఐఏఎస్ ఆఫీసులు హెచ్ఓడీలందరూ ఉంటారు కదా. పరిపాలన అక్కడి నుంచే జరిగిందా? ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు గారే కదా కట్టింది, జగన్మోహన్ రెడ్డి ఏమైనా కట్టారా? కాబట్టి రాష్ట్ర రాజధాని మీరు అనుకున్న విధంగా ఇదిగో ఈ నెలలో ఇది చేసేస్తాము, ఆ నెలలో అది చేస్తాము అనేది ప్రాజెక్ట్ కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. రాష్ట్ర రాజధాని కొనసాగుతుంది. నేనేమంటున్నా అంటే కృష్ణాంజలి గారు లాంటి విద్యులు అనలిస్టులు కూడా చెప్తున్నాము, మనం ఓవర్ నైట్ జరిగిపోవాలంటే ప్రభుత్వం ప్రణాళిక ప్రకటిస్తుంది, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏం చేయబోతుందో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటన నుంచి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని ఖచ్చితంగా ఈ నిధుల విషయంలో మాట్లాడుతూ, అమరావతి విషయంలో మాట్లాడుతూ స్పష్టం చేయగలరు. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు చాలా చర్చతో ఉన్నారు. 5 సంవత్సరాల్లో సాధ్యమైనంత అభివృద్ధి కొనసాగుతుంది, సాధ్యమైనంత నిర్మాణం జరుగుతుంది. 5 సంవత్సరాలు అమరావతి ఒక మంచి రాజధాని. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే అమరావతి నిర్మాణం ప్రారంభమైందో రకరకాల వెండర్స్ వస్తారు, రకరకాల సమస్యలు వస్తాయి, రెవెన్యూ జనరేషన్ ఉంటుంది, రెవెన్యూ వస్తున్న ప్రభుత్వానికి ఆ నిధులు కూడా ప్రతి అమరావతి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజేష్, ఏ రాష్ట్రానికైనా రాజధాని గుండె లాంటిది. ఆ గుండె బలంగా ఉంటే మిగతా అవయవాలు కూడా బలంగా ఉంటాయి అనేది మనకు తెలుసు. కాబట్టి అమరావతి ఒక బలమైన కేంద్రం కాబోతుంది, ఒక బలమైన రాజధాని కాబోతుంది. దీని ద్వారా రాష్ట్రంలో కూడా ఒక మంచి అభివృద్ధి. దీపక్ రెడ్డి గారు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లు కావచ్చు, నారాయణమూర్తి, నేనంట ఈ 5 ఏళ్ళలోపు అమరావతి పూర్తయిపోయి రాష్ట్ర ప్రజలకు మన రాజధాని ఏది అంటే అమరావతి అనే గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తుందంటారా? 100% అంత డౌట్ ఏం లేదండి. కానీ
ఇప్పుడు దాకా ఇన్న కామెంట్స్ లో కృష్ణాంజలి గారు చెప్పింది, వారు మాట్లాడిన టోను విధానము గతంలో వైసీపీలో మాట్లాడి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు వారిని రాత్రికే ఎత్తుకోబోయి మన ఎవరు రఘురామ కృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చిండేది. కానీ మా ప్రభుత్వంలో అట్టే ఉండదు, వాక్ స్వాతంత్ర్యం ఉంది, వారు మాట్లాడొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లం. మాట్లాడిన విధంగా మేము మాట్లాడి ఉండుంటే ఆయనకు కూడా కోటింగ్ పడి ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటిదే ఉండదు. వాళ్ళకి 11 సీట్లు వచ్చినా గానీ సరే మాట్లాడుకొని వెళ్ళండి అని చెప్పి మేము ఉంటాము. ఇది రాజకీయంలో ఉండే సంస్కారం, దయచేసి ఒకసారి గమనించాలా అని. ముఖ్యంగా ఒక రెండు విషయాలు ఏంటంటే, వైట్ పేపర్ క్లియర్ గా చెప్పినారు. అసలు బేసిక్స్ కూడా స్కూల్లో ఫెయిల్ అయిన పిల్లకాయలకి అసలు ఏం జరుగుతుంది ఎట్లా తెలియదు. అట్లాంటి పరిస్థితులు కొందరు ఉంటే, నేను పేర్లు అని తలుచుకోలేదు, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఏమన్నారు, గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసము, గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ పైన వైట్ పేపర్ అని చెప్పినారు. ఇది ఫ్యూచర్ ప్లాన్ గురించి డిస్కషన్ అనేది రాలే. ఫస్ట్ ఎన్ని రోజులైంది ప్రభుత్వం వచ్చి, అసలు ఏంది పరిస్థితి తెలవాలి కదా. దొంగ జియోలో సీక్రెట్ జియోలు పెట్టుకుంది వాళ్ళు కదా. అసలు ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏం చేస్తారో ఫస్ట్ వాస్తవం తెలుసుకున్న తర్వాత ఇదిగో ఇది మన యాక్చువల్ పొజిషన్, ఈ నుంచి ఫర్దర్ గా ఎట్లా పోగలుగుతాం అనేది ఒక ప్లానింగ్ వస్తుంది. అంతే కదండి, ఇది బేసిక్ కామన్ సెన్స్ కదా. సో దానికి మళ్ళీ ఏదో ఫ్యూచర్ సంగతి అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. సో అందుకని దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్? నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కొంత ఇన్వెస్టర్స్ ని కాంటాక్ట్ చేస్తే ఈ విధంగా మళ్ళా ఫ్యూచర్ లో జరగదు అని గ్యారంటీ ఏంది అనేది ఒక డౌట్ ఇన్వెస్టర్స్ లో ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది అన్నారు. అంటే ఇర్రెపరబుల్ డ్యామేజ్ చేశారు గతంలో అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎవడన్నా ₹1 పెట్టేవాడు వచ్చినప్పుడు వాడి ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉండాలని ఆలోచిస్తారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ బిజినెస్ పర్సన్. సో ఇప్పుడు ఈరోజు ఒక పెద్ద కంపెనీకి మన రాష్ట్రం పెట్టండి, ఒక 100 దేశాల ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇంత వైడ్ ఆప్షన్స్ ఒక ఇన్వెస్టర్ కు ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని ఒక దగ్గరికి వస్తారా అని ఆలోచిస్తారు. సో ఈ డౌట్లని విన్ ఓవర్ చేయటం అనేది అంత ఈజీ కాదు. దట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ విచ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ విల్ బి ఫేసింగ్. వాళ్ళని కన్విన్స్ చేయగలగాల. అంటే దీపక్ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు ఏమంటారంటే, ఈ రాజధాని నిర్మాణానికి విరాళాలు ఏంటి, ఈ అడుక్కోవడాలు ఏంటి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి కానీ ఇదంతా ఏంటి అనేది అంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ అడుక్కునే పద్ధతి మనకని? అంటే ఒకటి ఏంటంటే, మనం 2 విధాలుగా చూడొచ్చు. ఒకటేమో అడుక్కునేది అని చెప్పి అగౌరవంగా మాట్లాడొచ్చు. మరొకటి ఏంటి అని అంటే, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఇచ్చిన ₹1,00,000తోనో 50,000తోనో 10 కోట్లతోనో ఆ రాజధాని అయిపోదు కదండి. బట్ ఇది నాది అని చెప్పి ఓప్ చేసుకొని ఆ ఇచ్చిన కొంచెంతో మేము కూడా దీంతో ఒక భాగస్వామ్యులు అని చెప్పి ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేసేదాని కొరకే గాని, ఇప్పుడు చూడండి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులము ఎమ్మెల్సీలు కూడా అనేక సార్లు జోలి పట్టుకొని ఏదైనా ఒక కాల్స్ కి ఇవ్వండి అని అన్నాం. అంటే మేము అడుక్కున్నట్ట? అది ఒక కాజ్, ఒక మంచి కాజ్ కోసం ఎక్కువ మందిని దాని లోపలికి తీసుకొని వచ్చే ఒక ప్రక్రియ. సో ఆ విధంగా దాన్ని చూడాలి. ఖచ్చితంగా మోదీ గారు గతంలో అది ఇనాగ్రేషన్ అయినప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ అట్టే ఉంది. ఆ కమిట్మెంట్ ని మళ్ళా వారు వారే గుర్తు చేయటం జరిగింది. సో ఈ రోజు ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడే వచ్చింది. సో ఖచ్చితంగా ఊరికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదండి దీపక్ రెడ్డి గారు, ఊరికి ఎందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని ఒక డిమాండ్ ఉంది కదా, అది ఇస్తే సరిపోతుంది కదా, హ్యాపీ. నేను ఒకటి చెప్పేదండి, ఇండి ఎకో సిస్టమ్ అండ్ ఎవరెవరు బీజేపీ మీద ఏడుపు ఉందో, ఆ బీజేపీ ప్రభుత్వం పడిపోవాలంటదో ఇట్లాంటి మాటలు మాట్లాడి చెడుపుతారు. మేము బీజేపీతో అలయన్స్ చేసుకున్నప్పుడు మాకు మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము చేసుకుంటాము అని ఏమన్నా మేము మాట్లాడినామా? అడుగుతున్నాను నేను, స్ట్రేట్ క్వశ్చన్. మేమేం ప్రీ కండిషన్స్ పెట్టలేదు. అప్పుడు మా ముగ్గురు కలయిక ఏంది అని అంటే, ఈ రాక్షస పాలనని సాగనంపాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా. సో రాక్షసుడిని సాగనంపడం ముఖ్యమా, స్పెషల్ స్టేటస్ ముఖ్యమా? ఈ రెండిట్లో చాయిస్.
సో చాయిస్ వాజ్ వెరీ క్లియర్ ఆల్ మూడు పార్టీలకి. ముందు మన రాష్ట్రాన్ని కృష్ణాంజలి గారు ఏం అడుగుతున్నారు, ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు ఏం అడుగుతున్నారు, ఉద్దేశంతో పోయినాము, ఎలక్షన్స్ లో మేము సక్సెస్ఫుల్ అయినాము. ఇస్తారు ఆంజనేయ రెడ్డి గారు మీకు కృష్ణాంజలి గారు ఏం అడుగుతున్నారు, ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు మేము చాలాసేపు క్వశ్చన్ చేస్తున్నారు. కృష్ణాంజలి గారు ఏం అడుగుతున్నారు? ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ప్రజల ముందు పెడతా ఉన్నాము. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా మేము అనౌన్స్ చేస్తాం, తొందరపడొద్దు. కానీ ఎట్లా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. రాబోయే రోజుల్లో మీరు చూడబోతా ఉంటారు. చూద్దాం. ఇప్పుడు పోలవరం ఇన్సిడెంట్ లో కూడా, ఒక్క సెకండ్ అండి ముగిస్తున్నాను. పోలవరం ఇన్సిడెంట్ లో కూడా వర్క్ జరిగినట్టు క్లియర్ గా మనకు రుజువులు ఉన్నాయి. ఎక్కడో చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ కూడా వీళ్ళు చేయలేని దాని వల్లనే ఆ డ్యామేజ్ జరిగింది. ఈ 68,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయినారు వీళ్ళు చేసిన తప్పుకి అని చెప్పి మనకి ఈ రోజు క్లారిటీతో వచ్చింది. ఆ లాస్లంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలని చెప్పి. ఆంజనేయ రెడ్డి గారు టైం లేదు నాకు. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ సమయం ఇచ్చాం. ప్లీజ్ ఆంజనేయ రెడ్డి చెప్తున్నారు. రాజేష్, నేను కృష్ణాంజనేయులు గారు ప్రజల నుంచి విరాళాలు సేకరించడం ఏమిటి అడుగు తినడం అనేది ఆయన స్థాయికి తగ్గ మాట నేను అనుకోవడం లేదు. ఇది అడుగు తినడం కాదండి. మనం చూసాము 10 కోట్ల రూపాయలు మన వాళ్ళు ఈనాడు సంస్థలు ఇచ్చారు. మొన్నటి రోజు పెన్షన్లు పంచే రోజు ఒక సాధారణ గృహిణి లేదా ఎవరో 3,000 రూపాయలు మన రాజధానికి ఇచ్చారు. గ్రేట్నెస్ కదా, చాలా గొప్పతనం కదా. ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి మా కంట్రిబ్యూషన్ కూడా ఒకటి జన్మభూమి కమిటీని చెప్పి పెట్టినప్పుడు కూడా ఆనాటి ప్రభుత్వం కపిలు ఇచ్చింది. విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా మీ జన్మభూమి సొంత గ్రామాలకు మీరు సహకరించండి, పెద్ద ఎత్తున సహకరించారు. కాబట్టి ప్రజలు ఒక నోబుల్ కాజ్ కోసము ఒక అప్పీల్ చేసినప్పుడు ఈ రోజు అన్నా క్యాంటీన్లు చాలా మంది పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ఒక మంచి కార్యక్రమం నోబుల్ కాజ్ కాబట్టి, లేదా రాజధాని నిర్మాణము, దీనికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేము విరాళాలు ఇస్తాము, లేదా ప్రభుత్వం అప్పీల్ చేస్తే మీరు ఇన్వాల్వ్ కాండి. మన రాష్ట్రము ఇబ్బందులు ఉన్న రాష్ట్రము, వదాన్యులు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు రండి అంటే వాళ్ళు వచ్చి ఇచ్చారు అనుకోండి, అది తప్పేం కాదు కదా. ఇంకా మంచి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన రాజధాని కోసం అందరూ కష్టపడి పనిచేస్తారు. రైట్. ఒక కృష్ణాంజలి గారు సమయం లేదు ప్లీజ్. రాజేష్ గారు చెప్పండి. దీపక్ రెడ్డి గారు ఏమంటారంటే కేంద్రంలో ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మొన్నే కదా అని అంటున్నారు. ఈ మాట జనానికి చెప్పాలి అని అంటే ఏదైనా మనం మాట్లాడేటప్పుడు, ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్ళని 2 సార్లు వచ్చింది. ఇప్పుడు 3.0 నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ 3.0. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది 2వసారి ఆంధ్రప్రదేశ్ లో. 2014లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, అప్పుడు కాలేదు కాబట్టే ఇప్పుడైనా అవుతుందా అనేటువంటి దాని మీద అడుగు. దాని మీద ఇంకొకటి వైట్ పేపర్ అంటే టెక్నికల్ గా చాలా బాగా చెప్పారు. వైట్ పేపర్ జరిగినటువంటి అన్ని మీరు కరెక్ట్ గా వైట్ పేపర్ లో మీరు చెప్పినవన్నీ నేను ఆమోదిస్తున్నా, ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు. అసలు ఆ తీర్పు ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. ప్రజలు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తీర్పు ఇవ్వటం వెనక వాళ్ళు చేసినటువంటి ఈ విధమైనటువంటి రాజధానికి, పోలవరానికి అన్నిటికీ చేసిన అన్యాయం అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం. ఇక్కడ 1.5 గంటల సేపు చంద్రబాబు నాయుడు మాట్లాడిన క్రమంలో అనేకమైనటువంటి డిబేట్ జరిగింది. అక్కడ రిపోర్టర్స్ అడిగిన సందర్భంలో మీరు ఎలా నిధులు తీసుకొస్తారు ఏమిటి అనేటువంటి విషయంలో కనీసం నోటి నుంచి ఇప్పుడైనా సరే దీపక్ రెడ్డి గారు, నేను చంద్రబాబు నాయుడు సంగతి పక్కన పెడతాను, దీపక్ రెడ్డి గారు ఒక్క మాట అయినా సరే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు హక్కుగా రావాలి, విభజన చట్టంలో రాజధానికి మేము అడుగుతాం, తెస్తాం అనేటువంటి భరోసా ఇస్తారు అని అంటున్నారు. ఇస్తారు అంటే వాళ్ళు ఇవ్వలేదని కదా మీరు పోరాటం చేసింది. ఇప్పుడు పోరాటం చేయమని అంటున్నా, ఇవ్వరని కూడా మీరు అనుమానం పడాల్సినట్టు అవసరం. కనీసం మేము అడుగుతామనే మాట కూడా మీ దగ్గర నుంచి రాకపోతుంటే మేము మాట్లాడాల్సినటువంటి ఇది లేదంటే రాష్ట్ర ప్రజలు అడగరా? మరి నేను ఊరుకుంటే మీరు ఆ టోన్ లో మాట్లాడారు, ఈ టోన్ లో మాట్లాడారు, ఇలా మాట్లాడితే కేసులు పెట్టారు, ఇలా మాట్లాడితేనే కేసులు పెట్టారు. మా మీద కేసులు పెట్టారు, మేము కేసులు బేర్ చేస్తున్నాం, కేసులు నా మీద కూడా కేసులు ఉన్నాయి. మేము ఎవరున్నా ఇంతే మాట్లాడతాం. మీరు కూడా ఇప్పుడు శుద్ధులు చెప్తున్నారు, ఇంకా 4 రోజులు ఆగిన తర్వాత మీరు కూడా కేసులు పెడతారు, అన్ని జరుగుతాయి. ఇవన్నీ తెలిసినటువంటి విషయమే. 2014 నుంచి 19 వరకు మీ పాలన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. నేనేమంటానంటే మీ మీద ఆపాదించడమో మిమ్మల్ని
కేవలం మీరు చేయలేరనో మీరు చెయ్యరనో ఇవి చెప్పటం కాదు మా ఉద్దేశం. దయచేసి 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి నష్టము, ఆ విధంగా పొరపాట్లు, జరిగినటువంటి అన్యాయం, కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందని నల్ల చొక్కా వేసుకొని ధర్మ పోరాట దీక్షలు చేసుకుంటే మేము కూడా పాల్గొన్నామండి చంద్రబాబు నాయుడు పక్కన. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆ పోరాటంలో నేనున్నాను చంద్రబాబు నాయుడు పక్కన. కాబట్టి మళ్ళీ అలాంటి పోరాటం చేసేటువంటి అతని పరిస్థితులు రాకూడదు. నరేంద్ర మోడీ ఈ రోజున కాడు లేక కాదు, కాలం వచ్చి చిక్కాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 21 ఎంపీ సీట్లతోనే నరేంద్ర మోడీ ఈ రోజున ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోండి. మీరు రాజకీయ అవసరాల కోసమో ఏ విధమైనటువంటి ఇది లేకుండా మీరు పొత్తు పెట్టుకున్నారు. మాకు అవసరం లేదు మీ పొత్తు గురించి. మీ అవసరాల కోసం ఎందుకు పెట్టుకున్నారో నాకు అక్కర్లేదు. అంటే మీ ప్రజల ప్రయోజనాల కోసం పెట్టుకున్నారంటారు పొట్టి. పొత్తు పెట్టుకున్నది వాళ్ళు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మీరు ఎందుకు పొత్తు పెట్టు మనం అది హక్కు అంటే రావాల్సింది. మీరు హక్కుగా రావాల్సినటువంటి వాటిని అడగటానికి మీకు ఉన్నటువంటి భయం ఏంటి? అడుగుతామని చెప్పండి, అడుగుతామని చెప్పండి, ఆ మాట మీ దగ్గర మీరు కూడా మేము మీరు ఈ రోజు ఆరోపిస్తున్నారు కదా, అది కరెక్టేనా? అడగరు అని చెప్పి చెయ్యము అని చెప్పి ఎవరన్నా అన్నారా చెప్పండి. ఆరోపించే ముందు మనం కరెక్ట్ గా అంటున్నామా అని చెప్పి అని ఆలోచించాలి. ఎందుకంటే మీరు మాట్లాడే టోను వైసీపీ వాళ్ళకి సరిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఆ బిహేవియర్ అట్టుంటది కనుక. మేము రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు, మనం ఒక అలిగేషన్ చేసేటప్పుడు మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని సమయం లేదు. కానీ ఒకటి దీపక్ రెడ్డి గారు అంటే పాయింట్ అది మేము అడగతాము, వాళ్ళు ఇస్తారు, మాకు కమిట్మెంట్ ఉంది అని చెప్పి అనేక సార్లు ఇప్పుడు దీపక్ రెడ్డి గారు పాయింట్ అది కాదు. ఇప్పుడు కరెక్ట్ కాదు కదా, చేయడం జరిగింది కదా. కృష్ణాంజనేయులు గారు తప్పు పట్టట్లేదు. ఏమంటున్నారంటే నిన్నంతా బాగుంది, చేయి చూపించారు, ఏం జరిగింది అనేది చూపించారు, ఏ రకంగా దీన్ని నష్టపోయింది మన అమరావతి అనేది. కానీ మనం ఈ రకంగా పూర్తి చేసుకుందాం, మనకి ఇక్కడ నుంచి నిధులు వస్తాయి, కేంద్రం నుంచి ఈ నిధులు వస్తాయి, ఖచ్చితంగా దీన్ని పూర్తి ఇది చెప్పలేకపోయారు కదా, కేంద్రాన్ని గట్టిగా అడుగుదాం అనేది. చూద్దాంలే ఆంజనేయ రెడ్డి గారు, చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇంకా ముందు సమయం ఉంది కదా. అది ఇవాళ మీరు నితీష్ కుమార్ అడిగినట్టుగా ఒక రిజర్వేషన్ పాస్ చేసి మాకు ప్రత్యేక హోదా అడగలేని నిస్సహాయంలో మీరున్నారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా అడిగిన సహాయం పోరాట అడగలేదని మీరెట్లా అంటారులే కానీ అడగలేరని మీరెట్లా అంటారు? చంద్రబాబు నాయుడుకు ఒక విజన్ ఉంది, ఆయన అనుభవజ్ఞుడు కాదు. నారాయణమూర్తి గారు నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు వైసీపీ స్పోక్స్ పర్సన్ రకంగా ఢిల్లీకి వెళ్ళిపోండి. ఓకే, కానీ నేనేమంటున్నా ఒకటి కాదు లేదు, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, అనుభవజ్ఞుడు, ఒక విజన్ ఉంది. సో ఆయన ముఖ్యమంత్రిగా చేశారు గతంలో కూడా. సో ఏదో రకంగా ఈసారి అంటే గతం వేరు ఇప్పుడు వేరు కాబట్టి పరిస్థితులు వేరు ఉన్నాయి. 2014 ప్రస్తావిస్తున్న కృష్ణాంజనేయులు కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు పరిస్థితులు. సో ఖచ్చితంగా నిధులు వస్తే అమరావతి పూర్తి అవుతాయని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ గా ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు, ఈ క్యాబినెట్ లో మాకు అసలు అమరావతి అర్థం కాలేదు, అమరావతి ఏమిటో నాకు తెలియదు. చూద్దాం. రైట్, ఓకే అండి, ధన్యవాదాలండి ఆంజనేయ రెడ్డి గారికి, నారాయణమూర్తి గారికి అండ్ దీపక్ రెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి అమరావతి పైన శ్వేతపత్రం అయితే విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి చూద్దాం ఏం రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, అమరావతి పూర్తి ఏ రకంగా పూర్తి చేస్తారు, కేంద్రం నుంచి ఏ రకంగా నిధులు సేకరిస్తారు ఏంటి, మరి 5 ఏళ్ళలో పూర్తి అవుతుందా లేదా, మరి ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు పరాంశంతా మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరు ప్రాణం.